ప్రపంచ స్థాయి రాజధాని పేరిట సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదిలిస్తూ చంద్రబాబు ప్రతిపాదిస్తున్న అమరావతి నిర్మాణం మరో 30-40 ఏళ్లైనా పూర్తి కాదని, ఒకవేళ పూర్తయినా అది సామాన్యులకు నివాసయోగ్యంగా కాదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కాన్సెప్ట్ అమరావతికి అయ్యే ఖర్చులో కేవలం 10%తోనే సాధ్యమవుతుందని, ఇది ఇప్పటికే ఉన్న మౌలిక వసతులతో రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ఈ ఆచరణాత్మక ఆలోచనకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి చంద్రబాబులో వణుకు మొదలైందని, అందుకే ఎల్లో మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీ నేతల కుటుంబాలపై నీచమైన రాతలు రాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారి రాతలను సమర్థిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఈ అప్పుల రాజధానిపై పోరాటం కొనసాగిస్తామని సజ్జల స్పష్టం చేశారు. ఆ రోజైనా ఈ రోజైనా రేపైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఖర్చుతో ఆయన ఎక్కడి నుంచి ఆ అప్పులు ఇప్పుడు పుట్టడం కూడా ఇమ్మీడియట్ అసాధ్యం. వచ్చినవన్నీ డైవర్ట్ చేసుకుంటూ ఆయన పోయినా ఆ 2 లక్షల కోట్లో 3 లక్షల కోట్లో అది తీసుకొచ్చి పెట్టినా అది నెక్స్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు పూర్తి కావడం అసాధ్యం. అంతవరకు రాజధాని ఉండదు. సో ఏతావాత తేలేదంటే చంద్రబాబు నాయుడు ఆలోచనల ప్రకారం పోతే రాష్ట్రానికి రాజధాని అనేది ఉండదు. కానీ రాష్ట్రం అప్పుల ఊబిలో మరింత లోతుగా కూరుకుపోవడానికి అది దోహదపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కోటరీ కానీ వ్యక్తిగతంగా కుబేరులు కావడానికి తోడ్పడవచ్చు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇది వద్దు, అక్కడ వైజాగ్ అన్నది ఆ రోజు అన్నది. వైజాగ్ మళ్ళీ చెప్తున్నాం, వైజాగ్ అనేది ఆ రోజు అన్నారు, ఈ రోజు కూడా అనొచ్చు. ఎందుకు అనట్లేదంటే ఆ రోజు అన్నాము. అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన బినామీలతో వేరే వాళ్ళ ద్వారా కోర్టుకు పోయి టెక్నికల్ గ్రౌండ్స్ మీద వీటి మీద ఆపించినప్పుడు డిలే అయింది. లేకపోతే వెళ్ళిపోయేది. అప్పటికి అక్కడే లేదు. ఇక్కడ జ్యుడిషియల్ మన ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఉండేది, కర్నూలు కోర్టు జ్యుడిషియల్ క్యాపిటల్ ఉండేది. వైజాగ్కు పూర్తి లక్షణాలు స్ట్రైట్ ప్లగ్ అండ్ ప్లే లక్షణాలు దానికి ఉన్నాయి, అందరికీ తెలుసు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ 2వ టర్మ్ వచ్చాడు, అవునన్నా కాదన్నా 29 వరకు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇక్కడే చేస్తున్నారు. కాబట్టి ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల వల్ల, చంద్రబాబు నాయుడు ఆలోచనల వల్ల కాదు, మచిలీపట్నం పోర్టు మొదలై సుమారుగా పూర్తి వచ్చింది. కాబట్టి ఆ పోర్టు కూడా పూర్తి అవుతోంది. కొంచెం ఖర్చు పెట్టాల్సి వచ్చినా కూడా ఇక్కడే దేర్ ఇస్ స్కోప్ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇందులో నాకు తప్పు. ఇది ఎవరికైనా ప్రాక్టికల్ అనిపిస్తుందా? అది ప్రాక్టికల్ అనిపిస్తుందా? 1924 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను కానీ, ఇక్కడ ప్రజల ఆకాంక్షలను కానీ, రాయలసీమ ప్రజల ఆకాంక్షలను కానీ దృష్టిలో పెట్టుకొని 3 క్యాపిటల్స్ పెట్టి అందరినీ సాటిస్ఫై చేసే ప్రయత్నం ఆయన చేస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హీ వాజ్ అగైనెస్ట్ అండ్ హీఈస్ అగైనెస్ట్ వైజాగ్ అండ్ కర్నూలు. వైజాగ్ అగైనెస్ట్ తను వ్యతిరేకము అనడం ద్వారా ఉత్తరాంధ్రకు వ్యతిరేకమని స్పష్టం చేశాడు. కర్నూలు అది వద్దని చెప్పి ఎగతాళి చేయడం ద్వారా రాయలసీమకు వ్యతిరేకం అనేది అక్కడ. ఇప్పుడు 24 ఎన్నికల్లో గెలిచాక ఈయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కూడా వ్యతిరేకం అనేది రుజువు చేసుకుంటున్నాడు. ఏం మెసేజ్ ఇస్తున్నా అంటే ఈయనకు ఏమి పట్టట్లా. ఆ అవుట్ ఆఫ్ నోవేర్ మధ్యలో ఉన్న ఏదైతే తన ఒక అవినీతికి గనిలా